అండి. నేను మీ మనోహర్. సండే వచ్చిందని కల్వరి టెంపుల్‌కి వెళ్ళాను. ఎంట్రన్స్ చూడండి ఎంత లుకింగ్ గుడ్. క్రాస్ తోటి ఎంత అందంగా ఉందో. అండ్ లోపలికి ఎంటర్ అవుతుండగానే టెంపుల్‌తో టెంపుల్‌కి లైటింగ్ పెట్టి చాలా అందంగా కనిపిస్తుంది. అండ్ ఈ క్రిస్మస్ మంత్ స్టార్టింగ్‌లోనే ఇంకా స్టార్ట్ అవ్వకుండగా నవంబర్ సీజన్‌లోనే లైట్ డెకరేటింగ్ ఐటెమ్స్ అనేవి చర్చికి డెకరేట్ చేయటం చాలా బాగుంది. అండ్ లుకింగ్ చూడండి ఎంత బాగుందో కల్వరి టెంపుల్. లైట్ డెకరేటింగ్స్ తోటి మంచిగా చేశారు. ఇది ఫ్రంట్ లుక్ అండి. లైట్స్‌తో డెకరేట్ చేశారు. ఈవినింగ్ వైపు చూడండి. లైట్స్‌తో డెకరేట్ చేసి మంచిగా లైబ్రరీ గానీ, అండ్ బుక్ స్టాల్స్ గానీ, అన్నీ ఎంట్రన్స్ ఇవన్నీ లైట్ డెకరేటివ్స్ తోటి స్కూలు, హాస్పిటల్స్, ఇది స్కూల్ అండి. ఇది స్కూల్ కూడా డెకరేట్ చేశారు. అండ్ గ్రౌండ్స్ కూడా చాలా బాగా డెకరేట్ చేశారు. మెయిన్ హాలు అండ్ ఇవన్నీ కూడా ఇది మెయిన్ హాల్ అండి. మెయిన్ హాల్ కూడా ఎంత బాగా డెకరేట్ చేశారు. జనాలు ఇప్పుడే ప్రేయర్ అయింది. అందరూ బయటకు వస్తున్నారు. అలా డెకరేటివ్స్ తోటి ఎంత బాగుంది. అలాగ బయటకు వచ్చి చూస్తే బుక్ స్టాల్స్ దగ్గర క్రిస్మస్ ట్రీస్ తోటి క్రిస్మస్ తాత ఎంట్రీతో చాలా బాగుంది. అండ్ లోపలికి వెళ్ళగానే క్రిస్మస్ ట్రీ తోటి ఓపెనింగ్స్ ఉండే క్రిస్మస్ ట్రీ లైటింగ్ తోటి చూడండి ఎంత అందంగా ఎంత చక్కగా మెరుస్తూ ఉన్నాయో. ఇలాగే చూసుకుంటూ లోపలికి వెళ్తే లోపలికి వెళ్ళిన తర్వాత టాయ్స్, గిఫ్ట్ హ్యాంపర్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి. చూడండి టాయ్స్, ఇది శాంటాక్లాస్ చూడండి ఎంత బాగా బయటకు వస్తుందో డెకరేటివ్గా. అండ్ టాయ్స్ కూడా చూడండి రొటేటివ్ అవుతూ మూవ్ అవుతూ ఇవన్నీ కూడా మంచిగా మూవ్ ఆన్ అవుతూ మంచిగా ఉన్నాయి. అలాగే ఇవన్నీ లైటింగ్ డెకరేటివ్ ఐటమ్స్ అండి. స్టార్స్ కానీ అండ్ ఇవన్నీ కూడా లైటింగ్ డెకరేటివ్ ఆబ్జెక్ట్స్. చూడండి క్రిస్మస్ ట్రీస్, స్టార్స్ ఇవన్నీ కూడా బుక్ స్టాల్ పక్కన కౌంటర్ పెట్టారు. అక్కడ చాలా డెకరేటివ్ ఐటమ్స్ అనేవి అమ్ముతున్నారు. శాంటాక్లాస్ ఇవన్నీ. ఇది క్రిస్మస్ ట్రీ లైటింగ్తో డెకరేట్ చేశారు. ఈ మూన్స్ అండ్ షో ఐటమ్స్ అన్నీ కూడా ప్రజెంట్ చేశారు అక్కడ. లైక్ టీవీస్ అవి. ఫైనల్గా ఒకసారి అవుట్లుక్ వేద్దాం. చూడండి ఈ క్రిస్మస్ ట్రీస్ తోటి డెకరేటివ్ ఐటమ్స్ ఇవన్నీ చక్కగా ప్రజెంట్ చేసి సేల్ చేస్తున్నారు. అండ్ బయటకు రాగానే స్టార్స్, లైటింగ్ ఆబ్జెక్ట్స్ తోటి ఒక షాప్ అనేది పెట్టారు. అండ్ ఇవన్నీ కూడా ఇదిగో అక్కడి నుంచి వచ్చేస్తూ మెయిన్ హాల్ దగ్గర డెకరేటివ్ చూస్తూ అలా బయటకు వస్తే గ్రౌండ్ ప్లెజెంట్గా పీస్ఫుల్గా చక్కగా ఉందండి. ఇవన్నీ చూసుకుంటూ వస్తే ఫైనల్గా ఫ్లాగ్ అనేది గ్రౌండ్లో ఎగురుతూ కనిపిస్తుంది. సైనింగ్ ఆఫ్ టుడే.